జీవుల గురించి మీ సన్నిధిలో మీ పాదముల దగ్గర సాగిలపడటానికి మీ కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అట్లు తండ్రి మరి జ్ఞాపకం చేసుకుంటూ రండి, ఈ దినము మరి కూడిక ప్రారంభించుకున్నట్టుకు ముందుగా మీ పాదములకు అప్పగించుకుంటూ ఉన్నాం. మరి ఉదయకాలం నుండి మరి ఆయా చర్యల్లోనైనా ముందుకు నడుస్తూ మీ సన్నిధికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏదైనా ఆరాధన కొరకు ప్రభు నిలవబడుచున్న మీ దాసుల్ని మీరు అభిషేకిస్తూ రండి. పాటల ద్వారా కూడా మీ నామము మహిమ పొందునట్లుగా మరి పాడేవారికి మంచి స్వరాలు అయా గాత్రం అనుగ్రహిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగా మరి సార్వత్రిక సంఘములలో ఆయా సంఘాల్లో ప్రారంభించుకున్నట్టుకు ముందుగా మీరే అధ్యక్షత వహిస్తూ మీ నామ మహిమార్థంగా ఆయా స్థలాలకు వెళుచున్నటువంటి వారిని కూడా మార్గమంతట్లో మీ కాపుదల భద్రత ఇచ్చి క్షేమములిస్తూ ఆ పరిచర్య అంతటిలో మీ నామ మహిమార్థంగా అయా నిలుపుతూ నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి హెబ్రోన్లో కూడా ఏదైనా పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఆది నుండి అంతము వరకు అయ్యా ప్రారంభించుకొని ముగించుకునే వరకు మీ సన్నిధి తోడుగా ఉంచమని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ రీతిగా చేరి వచ్చినటువంటి ప్రియులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. మరి ఇంకా రావాల్సినటువంటి వారు కూడా సకాలంలో రాగలుగుటకు మార్గ మధ్యలో ఉన్నటువంటి వారిని త్వరితముగా నడిపించమని మీ దాసుడు సాల్మాన్ గారిని కూడా మరి దినము చుండూరు షాలేములో పరిచర్య కొరకు మరి నాయన సిద్ధపరుస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. మీ దాసుడు బయలుదేరి వెళుచుండగా మార్గమంతటిలో తోడయ్యుండి ఆ పరిచర్యలో మీ సహాయమును అనుగ్రహించమని మీ దాసునికి మీరు తోడుగా ఉండమని కృప చూపిస్తూ రమ్మని ఆ రీతిగా మరి నీ సన్నిధి మరి బెరాకాలో నీ సన్నిధి చుట్టూ నీ దూతలను కావలి ఉంచి మరి పరిచర్య అంతటిని ప్రభు అయ్యా ముద్ర వేసి నీరు కట్టి ఫలింప చేయమని నీ దయగలిగిన స్థలకు అప్పగించుకుంటూ నీ నామమునకు మహిమ చెల్లిస్తూ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. బ్రదర్స్ రండి. పాటల పుస్తకాల్లో 63వ పాట, పెద్ద పాటల పుస్తకాల్లో 63వ పాట. పాట సంఖ్య 63, అన్ని పుస్తకాల్లో 63. ఓ నాదు యేసు రాజా నిన్ను నే స్తుతించెదను నుతించెదను. నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. నీ నామమును సదా నిసల్ను తెంచుచుందును. నీ నామమును సదా నిసల్ను తెంచుచుందును. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను.
అనుదినము నిన్ను స్తుతించెదను, ఘనము చేయు చుందును నేను, ఘనము చేయు చుందును నేను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను. వర్ణించెదనే నీ క్రియలను, వర్ణించెదనే నీ క్రియలను, స్మరించెదని మంచితనమును, స్మరించెదని మంచితనమును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను. రక్షణ గీతము నే పాడెదను, రక్షణ గీతము నే పాడెదను. నిశ్చయ జయ ధ్వని నే చేసెదను, జయ జయ ధ్వని నే చేసెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను. విజయ గీతము వినిపించెదను, విజయ గీతము వినిపించెదను. అజయించెద జీవితమంతయును, అజయించెద జీవితమంతయును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను. నిరీక్షణ పూర్ణత కలిగి, నిరీక్షణ పూర్ణత కలిగి, పరికించెదనా ప్రభురాకడను, పరికించెదనా ప్రభురాకడను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను. ఈ నామమును సదా నే సన్నోతించుచుందును, నామమును సదా నే సన్నోతించుచుందును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తీర్చెదను.
సంఖ్య 164. మరొక పుస్తకం 162. 164 క్రొత్త పుస్తకం, 162 మరొక పుస్తకం నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నీ వందనను స్థిరముగా చేసి నీ వందనను స్థిరముగా చేసి నిరతము నలరారెడు మా ప్రభువా. నిరతము నలరారెడు మా ప్రభువా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా వింతల కృపాముదియగు దేవా. వింతల కృపాముదియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీ సత్యాస తత్వమహిమా నిరతము నిలయము సంస్తుతులకు. నీ సత్యాస తత్వమహిమా నిరతము నిలయము సంస్తుతులకు. మెరసెను నామదిలో నా దేవా. మెరసెను నామదిలో నా దేవా. మరువగలేమి మధుర ప్రేమ. మరువగలేమి మధుర ప్రేమ. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత. ఎంతైనాను నమ్మ
కృపత వెలసెను మాపై క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నాధిగమించెను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నాధిగమించెను అనాత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వనరుగా కాపాడును పదిలముగా వనరుగా కాపాడును పదిలముగా దిన దినము నిందారహితముగా దిన దినమును నిందారహితముగా నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నాధిగమించెను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నాధిగమించెను తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలునుగాక పరిపూర్ణముగా ప్రబలునుగాక పరివిధముల ప్రభు సంఘములు పరివిధముల ప్రభు సంఘములు నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నాధిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నాధిగమించెను. పాట సంఖ్య 64. అన్ని పుస్తకాలు 64. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. పాడుకుంటాం. పాట పెద్ద పాట ఉంది, 11 వచనాలు ఉన్నాయి. వచ్చిన మార్చి వచ్చిన పాడుకుంటాం. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను. నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును.
బ్రతుకు కాలమంతయు నా దేవునికి కీర్తింతును. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ప్రాణము నశించును, వారు మట్టిలో గలచెదరు. వారి ప్రాణము నశించును, వారు మట్టిలో గలచెదరు. వారి సంకల్పములన్నీయు నీ దినమే నాశనమునందు. వారి సంకల్పములన్నీయు నీ నాశనమునందు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆకాశ భూమి దానిలోనిదంతా సృజించెను. ఆకాశ భూమి సముద్రం దానిలోనిదంతా సృజించెను. ఆ తండ్రి అన్నాడైన తన మాటలు తప్పనివాడు. ఆ తండ్రి అన్నాడైన తన మాటలు తప్పనివాడు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు.
సియోను నీ దేవుడు తరతరములు రాజ్యమేలును సియోను నీ దేవుడు తరతరములు రాజ్యమేలును యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆరాధనకు ముందుగా మరి ప్రభు వాక్యాన్ని మనకు అందిస్తారు. దైవసేవకులు మరి వెలుపట ప్రత్యేకమైన మరి ఆ పరిచర్యలో భాగంగా ఈ దినం కూడా వారు కోరిన దాన్ని బట్టి మరి చుండూరు వెళ్ళి ఉన్నారు. అందువల్ల ఈ స్థలంలో దేవుడు మరి నిల్చుండకు ఈ ప్రవేశం అనుగ్రహించిన వాడుకున్నాడు. ఈ సమయంలో ఆరాధన కొరకైన భాగమును యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల ప్రభువా, ఘనమైన మీ నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం తండ్రి. మీ నామమును వచ్చి దేవ మరి ఉదయకాల సమయంలో ప్రభు దినమందు నీ ఇంటిలో ప్రభువా మరి మమ్మల్ని మీరు సమకూర్చిన దానికై స్తోత్రాలు. ఈ మే మాసం చివరి దేవ ప్రభు దినమందు నీ బిడ్డలముగా మీ సన్నిధిలో చేరి ఆరాధించాలని మీ దేశమైన దానికై స్తోత్రాలు. దేవ మరి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడవు, సజీవులుగా ఉంచిన దేవుడవు, శ్రేష్టమైన వారు మాకంటే దేవ మరి శ్రేష్టమైన వారు గతించునుగా అల్పులమైన నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి మీ సంతోషమును అనుభవించినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు అని స్తోత్రాలు చెల్లించున్నాం. పాటల్లో మీరు సహాయపడిన దానికై స్తుతించున్నాం తండ్రి. తిరుగా మరి ఆరాధనలో ప్రవేశించుటకు కొన్ని తలంపులు అనుగ్రహించండి దేవ. మరి మీ నామను ఘనపరచుకునండి. ఈ స్థలం నుంచి కూడా వెళ్ళిన ప్రియులున్నారు, వారిని కూడా మీరు బలపరచండి. సార్వత్రికంగా జరిగించబడు పరిచర్యల్లో భాగంగా బెరాకాను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు అని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయా స్థలాల్లో నిలబడుచున్న దాసులు మీరు అభిషేకించండి. నీ ప్రజల కొరకై సిద్ధపరిచిన మీ వాక్యమును అనుగ్రహించి దేవ మరి శ్రేష్టమైన విధానంలో ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయం కలిగిన వారై ఆరాధించినట్లుగా సహాయం చేయమని నిన్ను మహింపరచుకోమని దేవ మరి చదవబడిన మాటలను మీరు దీవించే దేవుడు అని స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాం. ఈ వచనాలు మనం చదువుకున్న 2 వచనాలే కాదు, కానీ ఇంకా క్రిందకి వెళ్తే మనం ఎరుగుదాము. ఇది పలుమారులు మనం మరి చదివి ఆయా దైవసేవకుల ద్వారా బోధింపబడిన మాటలు, ఆయా దైవసేవకుల ద్వారా బోధించబడి మనం వినిన మాటలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి యెరూషలేమునకు వెళ్ళిన అనుభవాన్ని మనం చూస్తాం. యెరూషలేములో హెబ్రీ భాషలో వ్రాయబడిన మరి బెతెస్దా అనబడిన కోనేరు ఉన్నదని మనం చూస్తాం.
దానికి 5 మంటపములు కలవని మనం చూస్తాం. ప్రియమైన వర్లరా, మరి ఈ లేఖన భాగములలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెరూషలేము చాలా ప్రాముఖ్యమైన మరి పదముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ తర్వాత రెండవదిగా బెతెస్దా అనే కోనేరును జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఇంకా కొన్ని క్రిందకు వెళ్ళినట్లయితే మరి కొన్ని వచనాలు ఉంటాయి, మరి కొన్ని పదములను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ స్థలంలో యెరూషలేమును యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిన ఉద్దేశం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమునకు వెళ్ళిన వాడుకున్నాడు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళినని వ్రాయబడిన సంగతి చూస్తాం. అక్కడ మరి వారు ఆ లోపట వ్యాపారము కలిగిన ఉద్దేశమును బట్టి ఆయన మరి దేవాలయముల నుండి వాటిని తోలివేసి రూకలు మార్చు వారి రూకలను చల్లివేసి వారి బలలను పడద్రోసి పావురాములు అమ్ముల వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పండి నా ఇల్లు నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పి అలాగూ శుద్ధీకరించిన వాడుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత యెరూషలేము గురించి వ్రాయబడిన సంగతులు మత్తయి సువార్తలో కూడా చూస్తాం. జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించిన వారు ఉన్నారని చూస్తాం. కాబట్టి శ్రేష్టమైన స్థలం, అంతేకాదు ఆరాధించబడుచున్న స్థలం అని కూడా మరి చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరి 2వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజైన హెరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అని చూస్తాం. అలాగూ 2వ వచనంలో కూడా తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితమని చూస్తాం. కాబట్టి యెరూషలేము శ్రేష్టమైనది. యెరూషలేము మరి 122వ కీర్తనలు చూస్తాం కదా, దాని క్షేమం కోసం ప్రార్థించేవారు దాని ప్రాకారంలో నెమ్మదుందని మనం చూస్తాం కదండి. అలాగూ అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో కూడా మరి ఆయతికు ఆ నపుంసకుడు అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో కూడా మరి ఆయన ఆ స్థలమునకు వచ్చి 8వ అధ్యాయము 27వ వచనంలో ఐథియోపియాల రాణి అయిన కందాకి కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడని చూస్తాం. కాబట్టి ఆరాధించబడే స్థలం దానికోసం ప్రార్థించినప్పుడు దాని క్షేమం కోసం ప్రార్థించినప్పుడు మరి మన జీవితంలో మరి నెమ్మది కలిగిన అనుభవాలను మనం కలిగి ఉంటామని చూస్తాం. 122వ కీర్తనలు కూడా ఆ విషయాలు చూస్తాం. సరే, అది మరి ఈ సమయంలో మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో రాయబడిన మరి బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదని చూస్తాం. ఈ బెతెస్దా అనబడిన కోనేరు, బెతెస్దా అనగా కనికర గృహం అని వ్రాయబడింది, కనికర గృహం అని చూస్తాం. కాబట్టి ఈ బెతెస్దా కోనేరు అనేది 2 స్థలాల్లోనే వ్రాయబడింది. ఒకటి ఇక్కడ, ఆ తర్వాత 9వ అధ్యాయం యోహాను సువార్తలో సిలోయమను కోనేటికి వెళ్ళి గుడ్డివారిని మరి ఆ ఉమ్మి రాసిన తర్వాత కడుక్కమని పంపిన వాడుకున్నాడు. ఈ బెతెస్దా కోనేరు అని వ్రాయబడిన దానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనికర గృహం అని మనం జ్ఞాపకం చేసుకుంటాం, కనికర గృహం. తర్వాత దీనికి ఉన్న 5 మంటపములు కూడా కనికరమును చూపిస్తాయి, కృపను చూపిస్తాయి. ఈ కనికరము దేవుడు మరి కలిగిన వాడుగా చూస్తాం కదండి, కనికర సంపన్నుడని ఆయన చూస్తాం. ఆ తర్వాత మరి కనికరము గల దేవుడు, కనికరము, జాలి, వాత్సల్యత, కృప, దయాళత్వము, ఎలాగూ యేసుక్రీస్తు ప్రభు కలిగిన లక్షణాల్లో మరి శ్రేష్టమైనవి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ కనికరం అనేది మానవుడు మరి మత్తయి సువార్తలో చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురని రాయబడిన మాటను చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు,
వారు కనికరం పొందుదురు. దైవగ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కనికరం కలవాడు. ఆ తర్వాత కొందరు వ్యక్తులు వారు పొందిన కనికరమును బట్టి, వారు పొందిన దయను బట్టి, వారు పొందిన మరి ఆ కృపను బట్టి వారు కూడా కనికరమును కనపరిచిన వారు ఉన్నారు. అటు వారిలో శ్రేష్టమైన వాడు దావీదును జ్ఞాపకం చేసుకుంటాం కదండి. దావీదు సౌలు తరుముతున్నప్పుడు దావీదును సౌలు తరుముతున్నప్పుడు మరి ఆయా స్థలాలను ఆశ్రయించిన వాడుకున్నాడు దావీదు కదండి. దావీదు ఆయా స్థలాలను ఆశ్రయించిన వాడుకున్నాడు. తప్పించుకున్న అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయినప్పుడు కూడా సౌలు మరి తరుముతున్నప్పుడు దావీదు పారిపోయిన వాడుకున్నాడు. అయితే ఒక సమయంలో దావీదుకు సౌలు చిక్కిన వాడుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 24 అధ్యాయంలో చూసినట్లయితే ఆ మాటలు చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 24 అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథము 24 అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 24 అధ్యాయం 24 అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. 24 అధ్యాయం 10వ వచనం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పితిని. కాబట్టి ఇలాగు మరి ఈ సౌలుకు ఈ మాటలు తెలియజేసిన వాడుకున్నాడు దావీదు. ఆ తర్వాత మరి నేను అపకారం చేస్తే నీవు ఉపకారం చేసే స్వభావం కలిగిన వాడు అని దావీదును మరి మెచ్చుకున్న వాడుకున్నాడు. ఆ తర్వాత తన ద్వారా మరి ఆ తర్వాత దావీదు ద్వారా తను ప్రమాణము చేయించుకున్నాడు. ఎలాగూ ప్రమాణం చేయించుకున్నాడో చివరి వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే చివరి వచనం 21వ వచనం లేదా 20వ వచనం. నిశ్చయముగా నీవు రాజు వగదువు, ఇశ్రాయేల్ రాజ్యము నీకు స్థిరపరచబడినని నాకు తెలియను. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకున్నట్లు, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకున్నట్లు యెహోవా నామమున నాకు ప్రమాణము చేయమని తెలియజేసిన మాటలు చూస్తాం. కాబట్టి ఆ ప్రమాణమును దావీదు తప్పిపోలేదు కదండి. ఆయన మరి సౌలు తన కుమారులు యుద్ధములో చనిపోయిన వారు ఉన్నగా మరి వారి శవములను, వారి యొక్క కళేబలములను తెచ్చి ఆయన మరి సంస్కారం చేసిన వాడుకున్నాడు. ఆ తర్వాత మరి సౌలు కలిగిన 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో చూస్తాం. మెఫీబోషెతు సౌలుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని వెతికి మరి అలాగూ మరి మెఫీబోషెతును అక్కున చేర్చుకొని ఆయన భోజనపు బల యొద్ద సదాకాలమునే ఆ ధన్యతను అనుగ్రహించిన వాడుకున్నాడు. కాబట్టి ఈ కనికరము గల దేవుడు మరి కనికరము కలిగిన దావీదును కూడా ఆ కనికరము చూపిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పొందిన కనికరమును బట్టి సౌలు ఎడలు కూడా కనికరము చూపిన వాడుకున్నాడని మనం చూస్తాం. దావీదు ఎలాగూ కనికరం పొందిన వాడుకున్నాడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 2వ సమూయేలు గ్రంథము ఆఖరి అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మరి జనసంఖ్యను లెక్కించుటకు సైన్యాధిపతి అయిన యోవాబుకు అప్పగించిన ఆ కార్యమును మరి జరిగించిన తర్వాత ఆయన తెలుసుకున్నాడు నేను పాపము చేస్తునని మరి దావీదు అన్నవాడుకున్నాడు. ఆ తర్వాత మరి గాదును పంపించిన తర్వాత మరి 3 విషయాల్లో మరి దావీదును కోరుకున్నామని 3 విషయాలు తన ఎదుట ఉంచిన వాడుకున్నాడని మనం ఎరుగుదాం కదండి. 3 విషయాలు దావీదు ఎదుట ఉంచిన వాడుకున్నాడని మనం ఎరుగుదాం. వాటిలో మరి మొదటిది కరువు, ఆ తర్వాత శత్రువులకు అప్పగించబడుట, 3వది మరి తెగులని చూస్తాం. ఒకటి కరువు, 2వది మరి శత్రువులకు అప్పగించబడుట, 3వది తెగులని చూస్తాం. కాబట్టి మరి ఇక్కడ దావీదు కోరుకున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా చక్కని మాటను దావీదు పలికిన వాడుకున్నాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దావీదు 14వ వచనం 24వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది
గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో నేను. కాబట్టి దేవుని చేతిలో పడుట మరి ఆయన ఎంత దయగలవాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, కానీ ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలముండునని మనం ఎరుగుదము కదండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ వాత్సల్యత మరి శాశ్వతంగా ఉండదని మనం ఎరుగుదాం. అట్లయితే దేవుని చేతిలో పడినప్పుడు దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి క్షమించేవాడు, కనికరించేవాడని అలాగూ మరి కనికరించబడిన వాడుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగూ ఈ దేవుని గురించి, ఈ దేవుని ఎలాంటి వాడో ఈ దావీదు ఎరగటం కాకుండా మరి యోనా కూడా ఎరిగిన వాడుకున్నాడని మనం పలుమార్లు చెప్పుకున్నాం కదండి. యోనా కూడా ఎరిగిన వాడుకున్నాడు. నినివే పట్టణముల గురించి, నినివే నాశనం గురించి యోనా కనిపెట్టిన వాడుకున్నాడు. ఏమవుతుందో చూద్దామని ప్రకటించిన తర్వాత ఆయన మరి ఈ దేవుడు ఎలాంటి దేవుడు ఆయన ఎరిగిన వాడుకున్నాడని మనం చూస్తాం. యోనా గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో యోనా గ్రంథము 3వ అధ్యాయము మరి 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమును ప్రకటన చేయగా నినివే ప్రజలు దేవుని వైపు చూచిన వారున్నారు, ఉపవాసముతో మరి ఆయన తట్టు చూచిన వారున్నారు. రాజు మొదలుకొని కదండి, రాజు అయిన తానును ఆయన మంత్రులకు ఆగ్నేయగా. మరి 8వ వచనం జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపతుడై మనము లాయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదని వారు నిబంధన చేసుకుని వారు ఉన్నారు. కాబట్టి మానవుని తప్పిదమును దేవుడు కనికరించిన వాడుకున్నాడు. యోనా మరి చూచిన వాడుకున్నాడు. కానీ ఈ దేవుని గురించి తెలిసే ముందు పారిపోయినవాడని ఆయన మాటల్లో మనం చూస్తాం. ఈ దేవుడు ఇలాంటి దేవుడు ఆయన ఎందుకు లయం చేస్తాడు అని నేను నినివేకి మరి తర్షీషుకు పారిపోయినానని తర్వాత అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి కృపగల దేవుడు, కనికరము గల దేవుడు. దావీదు కనికరం పొందిన వాడుకున్నాడు, యోనా కూడా కనికరింపబడిన వాడుకున్నాడు. ఆ తర్వాత మరి నినివే ప్రజలు కూడా కనికరింపబడిన వారుకున్నారు. ఆ తర్వాత వారు పొందిన కనికరమును బట్టి దావీదు కూడా కనికరము చూపిన వాడుకున్నాడని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు కనికర సంపన్నుడు. ఆ తర్వాత రెండవదిగా లూకాసు వార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు దాటి వెళుచున్న అనుభవాన్ని మనం చూస్తాం. దాటి వెళుచున్న అనుభవాల్లో 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయం. ఆయన దాటి వెళుతూ నాయను 11వ వచనం, 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహములను ఆయనతో కూడా వెళ్ళుచుండిరి అని చూస్తాం. కాబట్టి ఆయన ప్రయాణం చేస్తూ గవిని ఎద్దుకు వచ్చిన వాడుకున్నాడు. గవిని లోపట మరి జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, మరి ఆ విధవరాలి కుమారుడు చనిపోయిన వాడుకున్నాడని చూస్తాం కదండి. 12వ వచనం. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు అక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. కాబట్టి చనిపోయిన వాడు మరి మోసుకొని పోబడుచున్న అనుభవాన్ని చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు గవిని వెలుపటమన్నాడు. మరి ఆయన సమీపించి పాడెను ముట్టి ఆ చనిపోయిన కుమారుని బ్రతికించిన వాడుకున్నాడు కదండి. చనిపోయిన కుమారుని బ్రతికించిన వాడుకున్నాడు. ఆ తర్వాత మరి చూడండి 16 7వ అధ్యాయం 13వ వచనం. 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి
ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా. కాబట్టి ఇక్కడ ఆమె ఏడ్చుచున్న దానిని బట్టి తను కోల్పోయిన కుమారుని బట్టి కనికరము చూపిన దేవుడుగున్నాడు. కనికరము చూపిన దేవుడుగా ఉన్నాడు. బ్రతికించిన వాడుగున్నాడు. లేవనెత్తిన వాడుగున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి మన విషయమై, మన బిడ్డల విషయమై మనము దేవుని యొద్ద మనవి చేసినప్పుడు ఆయన కనికరము చూపే దేవుడు. మనము బిడ్డల విషయంలో దుఃఖము, మన విషయంలో వ్యక్తిగతంగా అనేక పరిస్థితుల్లో మనము దుఃఖము, వేదన, కన్నీరు కలిగినప్పుడు ఈ దేవుడు లేవనెత్తేవాడు కదండి. ఈ దేవుడు లేవనెత్తేవాడు కదండి. 113వ కీర్తనలో మనం చూస్తాం కదండి. ఆయన 113వ కీర్తన 113వ కీర్తన 113వ కీర్తన 6వ వచనం ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. తన ప్రధానులతో వారిని కూర్చుని పెట్టుకాయి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తవాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడని చూస్తాం. కాబట్టి దీనులను పైకెత్తువాడు, లేవనెత్తువాడు కదండి. లేవనెత్తువాడని మనం చూస్తాం. ఆ తర్వాత నీ నా కన్నీటిని తుడిచే దేవుడు. ఆయన కనికరము గల దేవుడు కాబట్టి కన్నీరు తుడిచిన వాడుకున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 61వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చేవాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ తల్లి ఎడల ఆ కుమారుని విషయంలో కనికరము చూపి తన కన్నీటిని తుడిచిన దేవుడుగా ఉన్నాడు. నీ నా కన్నీటిని తుడిచిన దేవుడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగూ మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ దేవుడు లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం. మనకు తెలుసు ఈ విషయాలు. మనకు తెలుసు తప్పిపోయిన కుమారుడు తనకు తండ్రి ఏదైతే అనుగ్రహించాడో దానిని దుర్వ్యాపారం వలన పాడు చేసిన వాడుకున్నాడని మనం ఎరుగుతాం కదండి. దుర్వ్యాపారంలో పాడు చేసి అంతా ఖర్చు చేసిన తర్వాత తండ్రిని జ్ఞాపకం చేసుకుని వాడుకున్నాడని చూస్తాం. ఆ తర్వాత ఇతనికి ఎవరు సహాయం చేయలేదని చూస్తాం కదండి. ఇతనికి ఎవరు సహాయం చేయలేదని ఆ మాటను చూస్తాం. 15వ అధ్యాయం 16వ వచనంలో, వాడు పందులు తిని పట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన కానీ ఎవడును వానికేమీ ఇయ్యలేదని చూస్తాం. కాబట్టి ఎవరు సహాయం చేయనప్పుడు తండ్రి ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకున్న వాడుకున్నాడని మనకు తెలుసు. ఆయన తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. తిరిగా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు వెళ్ళి ఇలాగూ నేను మనవి చేస్తానని నిశ్చయించుకొని ఆ తండ్రి వద్దకు వెళ్ళిన వాడుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళి తండ్రి వద్ద ఆయన చూడండి 19వ వచనం, నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి ఎదుకు వచ్చాను. 20వ వచనం చూడండి, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి ముద్దు పెట్టుకునను. చూడండి కనికరము, తండ్రిలో కనికరం ఉన్నది కదండి. తండ్రి కనికరమును కనపరిచిన వాడుకున్నాడు. మనం చూస్తాం 2వ కొరింథీ రాసిన పత్రిక కనికరము చూపు తండ్రిని మనం కొరింథీ రాసిన పత్రికలో చూస్తాం. 2వ పత్రికలో 1వ అధ్యాయంలో చూస్తాం. 2వ పత్రిక 1వ అధ్యాయంలో కనికరము చూపు తండ్రి, మన పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు కనికరము చూపు తండ్రి అని చూస్తాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడని చూస్తాం. కాబట్టి ఈ దేవుడు కనికరము చూపు తండ్రి, ఆదరణ చూపు దేవుడు స్తుతింపబడునుగాకని చూస్తాం.
కాబట్టి తండ్రి తన కలిగిన నష్టముగా ఎంచుకొనక కదండి, నష్టముగా ఎంచుకొనక కుమారుని మరి కనికరించిన వాడుకున్నాడు. మరి చూస్తే అక్కడ దావీదు కూడా చంపాలని మరి సౌలు ప్రయత్నం చేసినప్పుడు సౌలులో ఉన్న పగ దావీదులో లేని అనుభవాన్ని మనం జ్ఞాపకం కదండి. పంటికి పన్ను కంటికి కన్ను ధర్మశాస్త్రము బోధించినప్పుడు అయితే దావీదు కనికరము కలవాడై మరి ఇలాగూ ఈ తండ్రి, పరలోకపు తండ్రి, ఈ ప్రేమగల తండ్రి కుమారుని ఎడల కనికరమును చూపి పరిగెత్తుకుని వెళ్ళి ఆయనను ముద్దు పెట్టుకుని వాడుకున్నాడని మనం చూస్తాం కదండి. ఆరాధనలో మరి మనం ఆరాధన ఆ పాటను జ్ఞాపకం ఉంచుకుంటే వ్యర్థపరిచితిని 3వ వచనం అనుకుంటాను, పాడదామా? వ్యర్థపరచితిని తోనే జించితిని వ్యర్థపరచితిని చితిని నీ గమును గుర్తించితిని నీ త్యాగమును సన్నిధి చేరి వినయముతోని సన్నిధి చేరి ఆరాధించెదా నిన్ను మది పొగాడేదా నిరతము నిన్ను స్తుతించెదను. కాబట్టి ప్రియమైన వారలారా, వ్యర్థపరిచిన అనుభవం కదండి, ఆ సర్వమును నష్టపరిచిన వాడు అయినప్పటికీ కూడా తండ్రి తన ప్రేమను వెల్లడి చేసిన వాడుకున్నాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కనికరమును చూపును బట్టి కుమారునిగా స్వీకరించి సమృద్ధి అనుగ్రహించిన దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. తండ్రిగా మరి సమృద్ధి అనుగ్రహించిన తండ్రిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత 3 విషయాలు, ఒకటి దావీదు, రెండవది మరి ఆ నాయనులో జరిగించబడిన ఆ కార్యం, ఆ తల్లి ఎడల కనికరము చూపిన దేవుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ తండ్రి కనికరము చూపిన వాడుకున్నాడు. మరి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే మొదటి తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడును నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాస వలన చేస్తిని గనుక కనికరింపబడితిని. ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు హాని చేసినవాడు కదండి, హాని చేసినవాడు, దూషించినవాడు, హింసించినవాడు కదండి, హింసించినవాడు. ఇలాగూ మరి సౌలుగా ఉన్న దినాలలో అలాగూ తనకు కలిగిన అధికారమును బట్టి ప్రవర్తించినవాడు, సంఘమునకు నష్టం కలిగించినవాడు అని మనం ఎరుగుదాము. అయితే ఈ దేవుడు అవన్నీ తెలియక చేశాడని ఆయన మరి గ్రహించిన వాడై తెలియక అవిశ్వాసములను చేస్తుంది గనుక నేను కనికరించబడ్డానని మరి తెలియజేసిన మాటలు మనం చూస్తాం. కాబట్టి ఇలాగూ సౌలు పౌలుగా మార్చబడిన అనుభవం, పరిచర్య జరిగించబడిన అనుభవం, మరి ఇలాగూ దేవుని కొరకై విశ్వాసమును కాపాడుకుని నిరీక్షణ కలిగిన వానుగా ఉన్నాడని మనం ఎరుగుదాం కదండి. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చెప్పుకొనక మానము అలాగూ ఆయన విశ్వాసమును కాపాడుకుని మంచి పోరాడిన వాడుగా ఉన్నాడు. అలాగూ నా జీవితంలో కూడా ఎన్నెన్నో పరిస్థితులు, హానికరమైన వ్యక్తులం, మరి కయ్యూను స్వభావం కలిగిన వారం, ద్వేషము, పగ కదండి, ప్రతీకారం కలిగిన వారం. అయితే ఈ దేవుడు నన్ను కూడా క్షమించిన వాడుకున్నాడు. అలాగూ మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురని రాయబడిన సంగతిని బట్టి అలాగూ ఆ విషయాలు దేవుడు కనికరము చూపిన వాడుకున్నాడు. ఆ తర్వాత ఒనేసిఫోర్ అనే వ్యక్తి 2వ తిమోతి రాసిన పత్రికలో పౌలుకు సహకారి. ఎక్కడ సహకారి అంటే సంఖ్యల మరి ఆయన రోమాలో చెరలో ఉన్నప్పుడు
ఆయన మరి పౌలుకు పరిచర్య చేసినవాడు. ఈ ఒనేసిఫోరు అంటే ప్రయోజనకరమైన వాడు. ఒనేసిం అని ఫిలోమోను పత్రికలో ఉన్నది. ఈ ఒనేసిఫోరు కూడా ప్రయోజనకరమైన వాడే. పౌలు మరి తన విషయంలో పౌలు విషయంలో ఈ ఒనేసిఫోరు చాలా మరి ప్రయాసపడిన వాడుకున్నాడు కదండి. 15వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ వచనం నుంచి చదువుకుందాం. ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయారని సంగతిని వెరుగుదురు, వారిలో పృగెల్లు హెర్మోగెను అను వారందరూ ఉన్నారు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. ఇతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాకని మరి పౌలు ఆశించిన వాడుకున్నాడు. ఆయన ఏదైతే పొందాడో తనతో ఉన్న ఆ ప్రత్యేకమైన వ్యక్తులు కూడా మరి దేవుని కనికరం పొందాలని ఉద్దేశించిన వాడుకున్నాడు. ఇలాగూ మరి ఈ బెతెస్దా అనబడిన ఈ పదమునకు కనికర గృహమని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగూ దేవుడు కనికరము చూపిన వాడుకున్నాడు. ఆయా స్థలాలలో ఆయా వ్యక్తులు కనికరం చూపి అలాగూ దేవుని కార్యములు, దేవుని వైపు మరి దేవుని మరి పోలిన అనుభవాలు, దేవుని మనసు కలిగిన వారుగా ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగూ నీవు నేను కూడా ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడి ఉన్నామని ఎక్కడ చూస్తామంటే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారం అయితిమి. కాబట్టి దేవుడు మనము కనికరింపబడని దినాలలో మరి ఎలాగూ ఉన్నామో అలాగూ దేవుని ఎదుకు వచ్చి కనికరించబడిన అనుభవంలో దేవుని ఎదుకు వచ్చి కనికరించబడిన తర్వాత అలాగూ దేవుని కనికరం పొంది మనం కూడా కనికరం కలవారమై దేవుని కొరకై మరి అలాగూ నిరీక్షించే అనుభవాన్ని కలిగి ఉండాలని మరి ప్రభు ద్వారా మనం బోధించబడుతున్నాం. అలాగూ జ్ఞాపకం చేసుకుంటే బెతెస్దా కోనేటి వద్ద మరి వారు గుడ్డివారు, కుంటివారు చాలామంది ఉన్నారు, రోగగ్రస్తులు ఉన్నారు. అయితే 38 ఏళ్ళ నుండి మరి వ్యాధి కలిగిన వాడు ఉన్నారని మనం ఎదుగుదాం. అయితే వానికి ఎవరు సహాయం చేయని పరిస్థితుల్లో దేవాదేవుడు సహాయం చేసిన వాడుకున్నాడు కదండి. నిన్న ఉపవాస ప్రార్థన కూడా 54 కీర్తన 4వ వచనం చూస్తే దేవుడు మనకు సహాయకుడని వ్రాయబడింది. దేవుడు మనకు సహాయకుడు. కాబట్టి 38 ఏళ్ల నుండి ఆ స్థలములో పడి ఉన్నవాడు కదండి. ఆ స్థలములో పడి ఉన్నవాడు జాలి నొందని విధానములో దేవాదేవుడు ఆ స్థలమునకు వచ్చి స్వస్థపడగోర్చున్నావని తెలియజేసినప్పుడు ఆయన తెలియజేసిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వారలారా, నీ నా కొరకై దేవాదేవుడు నిన్ను స్వస్థపరచుడికై నిన్ను బాగు చేయుడికై యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మరి 5-6 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అరికాలు నుండి తల వరకు స్వస్థత కొంచెమైనను లేని వారం మనం చూస్తాం కదండి. స్వస్థత లేని వారం మనం చూస్తాం. ఆ తర్వాత యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో మన రోగముల కొరకు ఆయన చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనేమో మనము మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు అని చూస్తాం. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదని చూస్తాం. ఆ తర్వాత 50వ అధ్యాయంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 50వ అధ్యాయం చూస్తే ఆయన మన రోగములను వహించిన వాడని చూస్తాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం యెషయా గ్రంథం మన్నించండి యెషయా గ్రంథం 50వ అధ్యాయము మరి 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించుతని, వెంట్రుకలు పెరిగే వారికి నా చెంపలను అప్పగించుతని, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదని చూస్తాం కదండి. దాచుకొనలేదు. 53వ అధ్యాయంలో చూస్తే ఆయన మన రోగములను వహించిన వాడుగా ఉన్నాడని చూస్తాం. సరే, ఆయన
మన రోగములను భరించిన వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత మరి అమ్మా 4వ వచనం, 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమనందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి అని చూస్తాం. కాబట్టి మొదటి అధ్యాయంలో నీవు నేను అరికాలు మొదలుకుని స్వస్థత కొంచెమైనా లేని వారం ఉన్నాం కదండి, లేని వారం ఉన్నాం. ఆయన మన భారమును మన రోగమును భరించిన వాడుకున్నాడు, మన రోగమును భరించిన వాడుకున్నాడు. అందుకోసమై కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలు అప్పగించితిని, ఉమివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదని తెలియజేసిన ప్రభువుకున్నాడు. కాబట్టి ఇలాగూ యేసుక్రీస్తు ప్రభు వారు కనికరము చూపుటికై ఆయన కనికర సంపన్నుడై తండ్రి వలె తన కనికరమును కనుపరిచి ఎన్నో విషయాలలో ఆయన మరి మన విషయంలో బాధ్యత వహించి మనము పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన మరి అవమానం, మనం పొందవలసిన మరి ప్రతిదీ ఆయన పొందినవాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, కీర్తన గ్రంథం 36వ కీర్తన అనుకుంటాను. కీర్తన గ్రంథం 36వ కీర్తనలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12వ వచనం మరి 12వ వచనం, అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారని చూస్తాం కదండి. మరి ఎరికో నుంచి యెరూషలేము నుంచి ఎరికోకు వెళుతున్నవాడు కూడా కదండి, ఎరికోకు వెళుతున్నవాడు కూడా దొంగల చేతిలో చిక్కి కొర ప్రాణంతో పడి ఉన్న స్థలములకు ఇద్దరు వ్యక్తులు వెళ్ళిన వారు ఉన్నారు కదండి. యాజకుడు లేవీయుడు వెళ్ళిన వారు ఉన్నారు, కానీ ఆ మార్గమున వెళ్ళలేదు కదండి. వారు ప్రక్కగా పోయిన వారు ఉన్నారు. అయితే మంచి సమరయుడిగా ఆయన మరి పడి ఉన్న స్థలమునకు వచ్చి కనికరము చూపిన దేవుడిగా ఉన్నాడు, కనికరము చూపిన దేవుడిగా ఉన్నాడు, జాలి చూపిన వాడుగా ఉన్నాడు కదండి. నీ విషయమై నా విషయమై ఆయన మరి కనికరము గల దేవుడై ఉండి కదండి. అమూల్య రక్తము ద్వారా అనే పాటలో కూడా మనము ఒక వచనాన్ని పాడుకున్నట్లయితే కనికరము గల దేవుడు కదండి, కనికరము గల దేవుడు అనే వచనాన్ని పాడుకుని మనం ముగించుకుంటాం. దేవుడు మానవ రూపము దాల్చెను, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను, ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను, ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ 38 ఏండ్ల వాడు బాగు చేయబడిన వాడుకున్నాడు కదండి, బాగు చేయబడిన వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నేను సమస్తమును బాగుగా చేసేదను, నేను స్వస్థపరచు యెహోవాను, ఎన్నో వాగ్దానాలు మరి ఆయన మరి చూపించిన వాడుకున్నాడు. అలాగూ మరి కనికరించి అనేక విషయాలలో మరి వ్యక్తులను చక్కబరిచిన వాడు, గుడ్డివారిని మరి చూపు పొందినట్లుగా గుడ్డివారిని నడవ చేసిన వాడుగా, మోగవారిని మాట్లాడి చేసిన వాడుగా, అలాగూ ప్రతి వారిని చక్కపరిచిన దేవుడిగా ఉన్నాడు. ఈ దేవుని యందు విశ్వాసం ఉంచిన నీకు నాకు కనికరము అనుగ్రహించిన దేవుడు. అలాగూ కనికర సంపన్నమైన దేవుని మహింపరుద్దాం, ఆరాధిద్దాం. దేవుడు మనకి ఈ మాటలను మన కొరకై దీవించును గాక. లేచి నిలవబడి ఓ పాట పాడుకుందాం. సహోదరులు రండి, పాటలు పాడే సహోదరులు రండి. లేచి నిలబడ్డప్పుడు దయచేసి ముందుకు సర్దుకొని కూర్చోండి. వెనక వచ్చే వారికి వేలుకరంగా ఉన్నట్లుగా ముందుకు సర్దుకొని 608 పాట సంఖ్య 608 595 కృపా కనికరముల మా దేవ కృతజ్ఞతను అర్పించును. కిషోర్ గారు రండి. 1వ వచనం 4వ వచనం పాడుకుందాం.
మొదటి వచనం 4వ వచనం పాడుకుందాం. 608 మరొక పుస్తకం 595. 608. 1వ వచనం 4వ వచనం పాడుకుందాం. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతున్. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతున్. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర చెబుని కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి. పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి. కరుణతో నీవే నన్ను వెదకి. కరుణతో నీవే నన్ను వెదకి రక్షించితివి ప్రభువా. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కూర్చోనండి. చెప్పబడినటువంటి వాక్యపు వెలుగులో ప్రభువుని ఆరాధిద్దాం. ముందుగా సండే స్కూల్ టీచర్సు ఆరాధన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం.